ఇవాళ రేవంత్ రెడ్డి అట రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాడట. ఆడ ఆల్రెడీ ఫస్ట్ విడతలో 3,000 కోట్లేమో రిలీజ్ చేసినట్టున్నారు, ఒక ఎకరానికి పడ్డది. ఇప్పుడు రెండో విడతలో మళ్ళీ రెండో ఎకరానికి వేస్తారట, మూడో విడతలో మిగతా ఎకరాలకు అన్నింటికి వేస్తారట. ఇవాళ ఒక 2,000 చిల్లర కోట్లేమో రిలీజ్ చేయబోతున్నది, అది కూడా ఒక ఎకరానికే పడబోతున్నది. ప్రజాపాలనలో రైతు ఉత్సవాలట. ఈ యాడ్ ఇచ్చే బదులు ఇంకేదైనా పని చేయొచ్చు కదా ప్రజలకి. ఈనాడులో ఇంత పెద్ద యాడ్, సగం పేపర్ ఉంది ఇది. ఎవరిపై? ప్రజల పైసలేగా. ఇగో ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద యాడ్, వెలుగులో ఇంత పెద్ద యాడ్. ఇప్పుడు ఈనాడు ఆయన కష్టాల్లో లేడు, ఇదేం చిన్న పేపర్ కాదు, బడ్జెట్ పేపర్ ఏం కాదు, ఇది 1,000 కోట్లు 100,000 ఎకరాలు మింగిన పేపర్ ఇది. రామోజీరావు పేపర్ ఇది, ఇది రాధాకృష్ణ పేపర్ ఇది, ఈయనకేం తక్కువ లేదు. హాఫ్ ఆఫ్ ది పేజ్ ఇంత పెద్ద యాడ్ వేస్తే ఏముంది ఇలా? ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధుల విడుదల, బహిరంగ సభ. ఈ బహిరంగ సభ కోసం ఇంతనా? పోనీ ఇదేనా పార్టీదా? పార్టీ సింబలే లేదు, ఇది గవర్నమెంట్ సింబలే ఉంది. కాబట్టి ఇది ప్రజల ట్యాక్సుల నుంచి ఇచ్చేటువంటి యాడ్ ఇది. రైతులు నిన్న మొన్న కురుస్తున్న వడగళ్ల వాన కారణంగా దాదాపు ఒక 15 రోజులుగా 50,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు రైతులు పంటలు నష్టపోయినారు. ఈ పైసలు ఏదో వాళ్ళకి ఇవ్వచ్చు కదా పాపం, దానికోసం ఖర్చు పెట్టవచ్చు కదా. కోసిన పైసలు లేవంటావు, మళ్ళీ దీనికోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మినిమం ఇది ఎంత లేదన్నా, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పేపర్ అంటే ఇది ఎంత లేదన్నా 20 నుంచి 50 లక్షలు ఉంటుంది ఈ యాడ్. మెయిన్ పేపర్ కదా వెలుగు, ఇది వీళ్ళదే పేపర్ కాబట్టి వీళ్ళకి ఇచ్చినాడు. దిశ వీళ్ళకి ఇయ్యలే, నమస్తే తెలంగాణకు రాదులేదు, ఇది కేసీఆర్ పేపర్, ఇది వీళ్ళ పేపర్ కాబట్టి. అంత అవసరం ఏముంది? ఇంత పెద్ద యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?